హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. విజయవాడలోని కృష్ణానది తీరం నుంచి శ్రీశైలం హైదరాబాద్ కు సీ ప్లేన్ నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన ఉన్న మీఘాట్ వద్ద సీ ప్లేన్ దిగేందుకు అవసరమైన ఏరోడ్రోమ్ ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలం డ్యాం, హైదరాబాద్ లోని హుసన్ సాగర్ వద్ద ఈ నీటి విమానం దిగేందుకు సీ ప్లేన్ బేస్ లను ఏర్పాటు చేయనున్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన గుంటూరుకు చెందిన షేక్ రషీద్ ను మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాష్ట్రానికి చెందిన ఒక యువ క్రీడాకారుడు దేశంలోనే ప్రముఖ క్రికెట్ లీగ్ లో భాగం కావడం గర్వకారణమన్నారు. నిరంతరం ప్రతిభ, కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ ఎండి సజ్జన తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని, వీటి భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. ఎస్సీయూ భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడేట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడేట్ దాఖలు చేసింది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులకు భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల భారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రముఖ సినీ నటుడు ముక్కల్ నిధి మాయంపాటి అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా పదవి చేపట్టనున్నారని సమాచారం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న ముక్కల్ నిధి మాయంపాటికి రాజ్యసభ సీట్ ఒక్కటి కేటాయించేలా ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా కమల్ కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ప్రపంచంలోనే అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ వేలం వేయనుంది. 23.24 క్యారెట్ల ఈ వజ్రం ధర 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు పలకచ్చునని భావిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఎంపైర్లు, క్రికెటర్లు బ్యాట్లను చెక్ చేయనున్నారు. గత ఐపీఎల్ వరకు అది డ్రెస్సింగ్ రూమ్ లోనే జరిగేది. ఈసారి నుంచి మైదానంలోనూ బ్యాట్లను తనిఖీ చేయడానికి ఎంపైర్లకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హీరో అల్లు అర్జున్ కలిశారు. సింగపూర్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కుటుంబ సభ్యులను కలిసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని గురించి వారిని తెలుసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభంతోనే సెన్సెక్స్ 1547 పాయింట్ల లాభంతో 76,704 వద్ద ట్రెండ్ అవుతుండగా, నిఫ్టీ 463 పాయింట్లు లాభపడి 23,292 వద్ద కొనసాగుతుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ లో మరో గుంటలో మళ్ళీ కలుద్దాం. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.